అందరికీ నమస్కారం. కూన్సత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో 1500కి పైగా వీడియోలు ఉన్నాయి. ప్రతి వీడియో కూడా లీగల్గా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కామెంట్లోనో లేకపోతే ఒకవేళ నన్ను స్వయంగా కలిసి అడిగినా సరే కొన్ని విషయాలు క్లియర్గా చెప్పలేను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీదే నేను ప్రిపేర్ అయ్యి రాసుకొని చూసి మీకు చెప్తున్నాను. కాబట్టి దీని మీద ఉన్నంత గ్రిప్ మాకు డైరెక్ట్గా వచ్చి అడిగినా సరే ఉండకపోవచ్చు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే వైసీపీ కార్యాలయాల్ని కూల్చేస్తున్నటువంటి ప్రభుత్వంపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఏంటి ఈ విషయం అంటే, రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తాలూకా పార్టీ కార్యాలయాలని నిర్మించుకున్నారు. దాంట్లో కేంద్ర కార్యాలయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. కూల్చేసిన తర్వాత మిగతా అన్ని కార్యాలయాలకి ఏం చేశారంటే నోటీసులు అంటించారు. నోటీసులు ఏమని అంటించారంటే, మీరు అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేశారు, దాని పూర్తి వివరాలతో సహా మమ్మల్ని సంప్రదించాలి అని చెప్పి. అంటే కమిషనర్ నోటీస్ ఇస్తాడు, మీరు వచ్చి నన్ను కలిసి పూర్తి ఆధారాలు చూపించాలి, లేకపోతే ఎందుకు కూల్చేయకూడదు అని చెప్పి సోకాస్ నోటీస్ అంటారనమాట. మన ఇల్లు కన్నా సరే అంతే, సొంతంగా కట్టుకున్న ఇల్లుకు కూడా ఒకవేళ అనుమతులు తీసుకోకుండా కానీ అనుమతులు తీసుకున్న విధంగా కాకుండా వేరే విధంగా నిర్మాణం చేసినా సరే కూల్చేసే అధికారం ఉంది. కాబట్టి మున్సిపాలిటీ ముందు సోకాస్ నోటీస్ ఇస్తుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమో లేదో కాంపన్సేషనో వేరే విధంగా మళ్ళీ అనుమతులు కోరడమో చేయవలసి ఉంటుంది. ఈ లోపల ఏం చేశారంటే, అప్పిరెడ్డి అని వైసీపీ నేత ఒక ఆయన హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి స్టే తీసుకున్నారు. తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే ప్రభుత్వానికి ఒక ఆదేశం ఇచ్చింది, మీరు కౌంటర్ దాఖలు చేయండి, ఎందుకు కూల్చేస్తున్నారు, కేంద్ర కార్యాలయాన్ని ఎందుకు కూల్చారు అన్నటువంటి విషయంపై. ఓకే, ఇవి బాగానే ఉంది. 10 జిల్లాల్లో వీళ్ళు నోటీసులు అంటించారు అధికారులు. మరి ఇప్పటి వరకు అధికారులు నిద్రపోతున్నారా? 10 జిల్లాల్లో కార్యాలయాలకి నోటీసులు అంటించారు. అయితే అధికారులు ఇప్పటి వరకు నిద్రపోతున్నారా, లేకపోతే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వెనకాల పరిగెడుతున్నారా అన్న విషయాలు తెలుస్తాయి. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుమతులు తీసుకొని ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా కట్టుకుంటే వచ్చిన చీకేకేమైంది? మీకు ఒకరోజు కాకపోతే 2 రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. ఎందుకంత కంగారుగా నిర్మాణాలు చేయడం? పూర్తి అనుమతులు తీసుకోండి, అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేయండి, స్థలాలు కొనుక్కొని అక్కడ ఎంత అయితే మీ స్తోమత ఉందో అంతే కార్యాలయాన్ని కట్టండి. ఈ సమస్యలు మీరు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో హయాంలో నిర్మించినటువంటి ఒక సమావేశ మందిరం కృష్ణానది ఒడ్డున అత్యంత సుందరంగా నిర్మిస్తే 10 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తే ఆ కార్యాలయాన్ని పడగొట్టేశారు. ఊరికినే పడగొట్టేశారు. పోతే దాన్ని వేరే పర్పస్కి ఉపయోగించుకున్నా పర్లేదు, లేదా మీరు తీసుకున్నా పర్లేదు, గవర్నమెంట్దే కదా ఏదైనా సరే. అలా కాకుండా అనుమతులు లేవని పడగొట్టారు. మరి ఇప్పుడు వీళ్ళు చేయరా? మీరు చేసినప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏది చేసినా సరే ప్రజాధనం వృధా అవుతుంది కదా. అప్పుడు ప్రజాధనం వృధా అయింది కదా, 10 కోట్లో ఎంతో 20 కోట్లో. అప్పుడేమో చంద్రబాబు నాయుడు కోట్లన్నీ మేనేజ్ చేసేస్తున్నారని చెప్పింది మీరే కదా. మరి ఇప్పుడు మీకు స్టే ఇచ్చింది మీరు మేనేజ్ చేస్తున్నారు ఆ కోర్టుల్ని. ఎప్పుడు కూడా మనం ఒకవేళ నోరు జారామంటే పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది తర్వాత తెలుస్తుంది. అందుకే పూర్తిగా వీడియో చూసినోడికి అర్థమవుతుంది, ఏదో వైసీపీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు అన్న పాయింట్ వినేసో లేకపోతే హెడ్డింగ్ చూసో ఇమీడియట్గా మనం ఒక కామెంట్ పెట్టకూడదు. అది పూర్తిగా వినాలి. అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వమే కదా, మనం కూడా. పక్కన ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే కంప్లైంట్లు ఇచ్చి ఆ ఇల్లు జరగకుండా ఉంటే రేపు పొద్దున్న నువ్వు కట్టుకుంటే అసలు మున్సిపాలిటీ యాక్ట్లోనే చెత్త యాక్ట్ అది చాలా చెత్త యాక్ట్. ఎందుకంత చెత్త యాక్ట్ అన్నా అంటే అది ఎక్కడదో అమెరికాదో బ్రిటన్దో తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చి 140 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి మీద రుద్దింది దిక్కుమాలి ప్రభుత్వాలు. ఆ చట్టాలు చేసేటప్పుడు ఉండదు, అమలు చేసే యదవులకి బుద్ధి ఉండదు. ఆ చట్టాలు భారతదేశంలో ఎలా వర్తిస్తాయండి? 2 సెంట్లో 1 సెంట్లో ఇల్లు నిర్మాణం చేసుకునేవాడు ఆ చట్టాలు బ్రిటన్ చట్టాలని ఎలాగ అమలు చేయగలడు? ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయని నేను ఈ వీడియోలు పెడుతున్నాను. జై హింద్, భారత మాతాకి జై.